ఈ 5 రూల్స్ తెలియకుండా బిజినెస్ గిట్లా నడిపినారు అనుకో, సేల్స్ 80% కూడా కావు. మీ కాంపిటీషన్ చూడక ముందే ఈ రీల్ కంప్లీట్గా చూసి సేవ్ చేసుకొని ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వెల్కమ్ టు డే 3 ఆఫ్ 21 డే బిజినెస్ బేసిక్స్. తంబు రూల్ నెంబర్ 1, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఒక సేల్స్ ప్రాసెస్లా క్వశ్చన్స్ ఎవరు ఎక్కువ అడుగుతారో వాళ్ళకి కన్వర్సేషన్ పైన కంట్రోల్ ఉంటుంది. అంటే మీ కస్టమర్తో మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా రైట్ క్వశ్చన్స్ అడిగి ఎంగేజింగ్ ఉండేలాగా చూసుకోండి. రెండో విషయం వచ్చేసి, ఇది బాగా ఇంపార్టెంట్, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. కస్టమర్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీ దగ్గర రైట్ ఆన్సర్ లేకపోతే క్వశ్చన్తో ట్యాకిల్ చేసి నేర్చుకోండి. దీనివల్ల కన్వర్సేషన్స్ కాస్త సేల్స్ అవుతాయి. ఇక మూడో రూల్ వచ్చేసి ఆబ్జెక్షన్స్. వానికి అన్నీ చెప్పినా కూడా ఐ విల్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అని తర్వాత చూద్దామని అంటాడు. అప్పుడు మీరు తెలివిగా నా కస్టమర్లు అందరు ఇదే విషయం చెప్తారని చెప్పి నవ్వుకుంటా మాట్లాడి ఎగ్జాక్ట్గా మీ కన్సర్న్ ఏందని అడుగుంటుంది. నాలుగోది, ఇక్కడ మాత్రం మీరు తెలివి వాడాలి. మీరు ఎప్పుడైనా ప్రోడక్ట్ గురించి దాని బెనిఫిట్స్ గురించి చెప్పాలంటే ఇట్లా డైరెక్ట్ కస్టమర్కి చెప్పే బదులు కస్టమర్కి రిలేట్ అయ్యేటట్టు ఇంకో కస్టమర్కి ఇదే ప్రాబ్లం ఉంటే ఇట్లనే ఫేస్ చేసిన ఆయనకి ఈ ప్రోడక్ట్ సర్వీస్ ఇట్లా హెల్ప్ చేసిందని స్టోరీ రూపంగా చెప్పిండ్రు అనుకో, మస్తు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఐదవది, ఇది ఎవ్వరు ఫాలో గారు, మీరు చెప్పేది చెప్తూనే ఉంటారు కానీ ఎదుటి కస్టమర్ మాట్లాడేటప్పుడు క్యూరియస్గా ఇంట్రెస్టింగ్గా వినకపోయింది అనుకో, కన్వర్సేషన్ ఖచ్చితంగా ఎండ్ అయిపోతుంది, మీ సేల్ డ్రాప్ అయిపోతుంది. ఇక ఈ 5 రూల్స్ ఏవైతున్నాయో కూరగాయల మార్కెట్లో టమాటాలు అమ్మే కాన్సెల్ మొదలు పెట్టుకొని టాటా షోరూంలో కార్లు అమ్మేరాక ఖచ్చితంగా పనికొస్తాయి.